నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 కోట్లు అంటే మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పజెప్తే మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్. నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట. జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి అన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప? మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు పెన్షన్స్ సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి.